నమస్తే, నేను నవీన్. ఇవాళ నేషన్ విత్ నవీన్కి స్వాగతం. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి రామాయణ సినిమా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్నటువంటి భారీ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్డేట్ కూడా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడి పాత్రలో కనిపించడం కొంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా రణబీర్ కపూర్ రాముడి పాత్రలో ఫస్ట్ లుక్ను విడుదల చేయాలని చెప్పేసి కూడా నిర్మాతలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఫస్ట్ లుక్ హనుమాన్ జయంతి సందర్భంగా విడుదలయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్ విడుదలతో సినిమాపై కొంత అంచనాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఈ సినిమాను 2 భాగాలుగా రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. మొదటి భాగాన్ని 2026లో విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్, భారీ సెట్స్తో ఈ సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించినట్టు సినీ వర్గాలు కూడా చెప్తున్నారు. ఇందులో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, దశరథుడిగా అరుణ్ గోవిల్ వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో చాలా కీలకమైనటువంటి పాత్ర కూడా పోషిస్తున్నారు. భారతీయ ఇతిహాస కథ ఆధారంగా తెరకెక్కుతున్నటువంటి ఈ రామాయణం సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మరింత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ లుక్ తర్వాత ఏ విధంగా రామాయణం సినిమా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి.